సౌత్ హైదరాబాదులో ముఖ్యంగా నెక్స్ట్ గ్రోత్ సెంటరు, గ్రోత్ లొకేషన్ అనేది ఎక్కడ హాట్స్పాట్ అవబోతున్న లొకేషన్ దగ్గర మనం ఈరోజు ఉన్నాము. అదే తుక్కుగూడ లొకేషను. రేపు ఇదే లొకేషన్ గచ్చిబౌలి అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది డిమాండ్ అనేది ఇక్కడ అన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ చాలా ఎక్కువ రాబోతున్నాయి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఓవర్ కనెక్టివిటీ ఉండటము, ఇంకోటి ఇక్కడ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గర. ఎయిర్పోర్ట్ చాలా బాగా విస్తరిస్తుంది, మన అందరికీ తెలిసిందే. ఎయిర్పోర్టు క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఫర్దర్గా ఎక్స్పాన్షన్కి విత్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది 5 crores ప్యాసింజర్స్ దృష్టిలో పెట్టేసుకొని బై 2031కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఇక్కడ మౌలిక వసతులు కూడా బాగా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ కనెక్టివిటీ చూసేలేకే తుక్కుగూడ నుంచి మనకు అందరికీ ఇది శ్రీశైలం హైవే. ఇట్ ఈస్ ద శ్రీశైలం హైవే ఆల్సో ఈజ్ గోయింగ్ ప్రామినెంట్ బికమింగ్ పాపులర్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4-lane ఎక్స్పాన్షన్ అవబోతుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ హార్డ్లీ 10 minutes డ్రైవ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ తుక్కుగూడలో మనకి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడ నుంచి 20 minutes డ్రైవ్ ఉండటం వల్ల ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంటు, ఫ్యూచర్ గ్రోత్ సెంటరు ఏదైనా ఉంది. అంతర్జాతీయ లెవెల్లో మౌలిక వసతులను డెవలప్ చేస్తూ ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ యొక్క వెరీ పెట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. అంతర్జాతీయ ఈవెన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేసి ఇక్కడ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా స్టెప్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయటము. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో అక్కడ డెవలప్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తుంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. దీని అన్నిటి వల్ల ఇండస్ట్రీస్ అనేది అక్కడ అద్భుతంగా ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా బాగా డెవలప్మెంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ సిటీ దీస్ సరౌండింగ్ ఏరియాస్ 10 lakh ఎంప్లాయ్మెంట్ ఈ నెక్స్ట్ 10 yearsలో ఉండబోతుంది అన్నమాట. ఈ తుక్కుగూడకి కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే నంబర్ ఆఫ్ SEZs ఉన్నాయి. మొన్నటి వరకు హార్డ్వేర్ పార్క్ అనేది జస్ట్ ఈ వాటర్ రింగ్ రోడ్ జస్ట్ పక్కనే ఉందన్నమాట. ఇట్ ఈస్ మోర్ దెన్ 1,000 acresలో. ఇప్పుడు దాన్ని రీవైటలైజ్ చేసేసి రీస్ట్రక్చరింగ్ చేసేసి ఈ సిటీగా మార్చి అక్కడ కూడా ఎక్కువ కంపెనీస్ని తీసుకురావడానికి గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ SEZs కానీ ఇట్లనే కొంచెం ముందుకెళ్తే మహేశ్వరం కూడా చాలా SEZ క్లస్టర్స్ అనేది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ ఇంకా డిఫరెంట్ క్లస్టర్స్ అనేది ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా అట్లాంటి కొంచెం ముందుకెళ్తే ఈ నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఇది 13 అనమాట. రావిరియాల ఆదిబట్టలు కూడా ఏంటంటే అక్కడ కూడా ఏరోస్పేస్కి సంబంధించిన కంపెనీస్ అండ్ ఒక ఎంప్లాయ్మెంట్ ఎకో సిస్టమ్ అక్కడ కూడా డెవలప్ అవుతుంది ఏవియేషన్ సంబంధించిన. రావిరియాల కూడా ఏంటంటే స్ట్రాటజిక్ లొకేషను. అక్కడ రావిరియాల సంగతి ఏంటంటే అక్కడ నుంచే 330 feet రోడ్డు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆకుతోటపల్లి వరకు రీజనల్ రింగ్ రోడ్ అక్కడ కలుపుతుందన్నమాట. దిస్ ఈజ్ ది 8-lane రోడ్డు ఫర్దర్గా ఎక్స్పాన్షన్లో ఉండబోతుంది. బట్ అక్కడి నుంచే కూడా ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫ్యూచర్ సిటీ నుంచి కూడా బందర్ రోడ్డుకి 12-lane రోడ్స్ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇంకోటి రాబోతుంది. అట్లానే ఫ్యూచర్ సిటీ నుంచి కూడా ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ కానీ హై స్పీడ్ ట్రైన్స్ కానీ రాబోదు. ఇక్కడ తుక్కుగూడలో కూడా నేను ఇందాక చెప్పలేదు, మెట్రో కూడా రాబోతుంది. ఎయిర్పోర్ట్ నుంచి వయా పెదగోల్కొండ, తుక్కుగూడ, రావిరియాల అని ఫ్యూచర్ సిటీకి మెట్రో రాబోతుంది. కానీ ఇక్కడ మెయిన్ రెసిడెన్షియల్ పరంగా డిమాండ్ ఏది ఉంది అంటే విత్ లగ్జరీ గ్రీనరీ ఈ రెండు కంబైన్ అవుతూ అంటే విల్లా ప్రాజెక్ట్స్ ఇక్కడ హబ్ అనేది అవబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉండటం, ఈ శ్రీశైలం హైవే అలాంగ్ ద రూటు, దానివల్ల ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్ ఉండటము, అవైలబిలిటీ ఉండటము, గ్రీనరీ ఉండటము. దీనివల్ల ఏంటంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ అటు NRIs కానీ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండటము, కన్వీనియన్స్ కంఫర్ట్ అనేది కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇక్కడ ఇటువైపు ప్రిఫర్ చేస్తున్నారు. అఫోర్డబిలిటీ వెస్ట్లతో పోల్చుకుంటే ఇక్కడ అఫోర్డబిలిటీ కూడా ఉండటం వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. అందుకని తుక్కుగూడ అండ్ సరౌండింగ్స్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో నెక్స్ట్ 5 to 10 yearsలో మీకు ఇక్కడ అసలు ల్యాండ్ దొరకపోవద్దు. ఈరోజు ల్యాండ్ రేట్స్ వచ్చేలాగే 30,000 కాడి నుంచి 50-60,000 per square yard అప్ టు కందుకూరు వరకు కూడా ఉన్నాయి అన్నమాట.
కందుకూరు కాడి నుంచి శ్రీశైలం హైవే చూసుకుంటే కడతల వరకు చూసుకుంటే యూ కెన్ డోంట్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్. కడతల నుంచి కూడా ఏంటంటే ఆమన్గల్ నెక్స్ట్ ఇంకా తక్కువ రేటు కావాలనుకుంటే 10,000 12,000 ఆ ప్రాంతంలో ఆమన్గల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రావటం వలన అక్కడ కూడా మంచి భవిష్యత్తులో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచర్ వాల్యూ ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్ స్టోరీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ పార్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ సాచ్యురేటెడ్ ఆర్ బియాండ్ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ది మెనీ పీపుల్ అన్నమాట. అందువల్ల ఈ ఏరియాస్ అనేది ఎక్కువ డెవలప్మెంటు, గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ చేయటం వలన ఈ ఏరియాస్ బాగా డెవలప్మెంట్. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ అఫోర్డబిలిటీ ఉంది, ఎర్లీగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రైట్ లొకేషన్లో రైట్ ప్రాపర్టీని రైట్ ప్రైస్కి రైట్ డెవలప్మెంట్స్ ఉన్న చోట రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్న చోట నేను ఎక్కడైతే రైట్ అన్నారో అవన్నీ మీరు కన్సిడరేషన్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేసి లేకపోతే ఆథరైజ్డ్ లేదర్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కడా పోవు. కానీ కాషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్ సిటీ ఏరియాలో. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ సిటీ మ్యాప్ అనేది ఇంకా రాలేదు. ఏ జోన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫర్దర్గా గవర్నమెంట్ ఎక్వైర్ చేయడానికి అవకాశం ఉందా లేదా. ఎందుకంటే ఇంకా మ్యాప్ అనేది డిసెంబర్లో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్కడెక్కడ కంపెనీస్ వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, దానికి దూరం ఎంత. అట్లనే చాలామంది కూడా ఇది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం. కానీ అన్ని ప్లేసుల్లో ఎంత రిస్క్ ఉందో అంత అడ్వాంటేజ్ ఉంది. దాన్ని ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఎక్కడ రిస్క్ అనేది కరెక్ట్గా మీరు గ్రహించి ఇన్వెస్ట్మెంట్ చేయండి, లబ్ధి పొందండి. మీ ఫ్యామిలీస్కి మీకు మంచిగా ఒక లెగాసీ క్రియేట్ చేయండి, ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయండి. ఇది నా యొక్క విషెస్ అనమాట ఫర్ ఆల్ ద క్లయింట్స్, ఫర్ ఆల్ ద people who are seeing this one. I am from the airport, retired general manager. I worked in the aviation field more than 40 years with the defense background also, with the discipline and with point study and accuracy also కూడా మనము ఇప్పుడు ఈ రోజులో రియల్ ఎస్టేట్ని కూడా హెల్ప్ చేస్తుంటాను నేను, అంతే. ఇట్ ఈస్ మై ప్యాషన్ రియల్ ఎస్టేట్లో. మీరు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన రోల్ అవుతున్న నా నంబర్కి చేయొచ్చు, నన్ను ఫాలో అవ్వచ్చు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. వెంకట్ వల్లూరి ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. డెఫినెట్గా మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వర్త్ అనేది నేను గ్రహిస్తాను. ఏదన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్ రూపంగా నాకు తెలియవచ్చు. వాట్సాప్ మనకి ఉండటం వలన కూడా మీకు చాలా వరకు ఉపయోగం ఉండొచ్చు. డెఫినెట్లీగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కూడా ఎందుకు సెలెక్షన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అతను హంగ్రీ పర్సనా, బట్ ప్యాషన్తో చేస్తున్నాడా, డిఫరెన్స్ చూసుకోవాలా, అతని రియల్ ట్రస్ట్ వర్దియా, లేకపోతే అదర్ టైప్ ఆఫ్ పర్సనా, ఎక్కువ ఆకలితో ఉన్న పర్సనా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ద సెలక్షన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ ఇండస్ట్రీ సెలెక్టింగ్ ఏ సిఏ ఫర్ దేర్ కంపెనీ అనమాట. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మనము లైఫ్లో ఒకసారో 2 సార్లు 3 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అంతకన్నా ఎక్కువ చేయలేము. యాజ్ ఫర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బిజినెస్ పర్సన్ who always they try to shuffle, flip-flop the properties from here to there to get the maximum return on investment. But future city is no more hype, it is no more myth. It is going to be real whether the government changes or not. Definitely it is going to, because the steps that are being taken by the present government, they cannot retrieve back. They may certain extent it may affect, but it will not be affecting the total, because తెలంగాణలోనే ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఓన్లీ తెలంగాణ.
ఇన్ ఇండియా. అదిగాక ఏంటంటే హైదరాబాదులో ఇటువంటి 30,000 ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ రావటము ఇంకా ఎక్కడా లేదండి. ఇటువంటి ఫ్యూచర్ సిటీ, స్మార్ట్ సిటీ, జీరో బేస్డ్ సిటీ అనమాట. అటువంటి మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఎప్పుడు వదలొద్దు. గ్రోత్ డైరెక్షన్ చూడండి, గ్రోత్ లొకేషన్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ మీరు అన్ని చెక్ పాయింట్ చూసుకొని సేఫ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.